హలో గాయ్స్, నేను మీ డీజే ఆర్యన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కోయాక్సిల్ డ్రైవర్ అనమాట. ఇంతకుముందు వీడియోలో D2 గురించి చెప్పినా అనమాట. D2 అంటే ఏంటంటే డ్యూయల్ డ్రైవ్. సేమ్ దానిలాగానే ఇది కూడా ఒక డ్యూయల్ డ్రైవ్. కానీ D2 HF అని పిలవకుండా కోయాక్సిల్ డ్రైవర్ అని ఎందుకు పిలుస్తున్నామంటే, ఇంతకుముందు D2 లో ఏమైతుందంటే రెండు డ్రైవర్స్ కి సేమ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. సో దాన్ని D2 HF అని పిలిచినాం. కానీ ఇందులో అట్లా కాదు. ఈ దీంట్లో రెండు సెక్షన్స్ ఉంటాయి, అంటే రెండు డ్రైవర్స్ ఉంటాయి. కింద ఉన్నది ఏదైతే ఉందో అది మిడ్ డ్రైవర్ అనమాట, అండ్ పైన ఉన్నది ఏదైతే ఉందో అది HF డ్రైవర్. అంటే కింద ఉన్న మిడ్ ది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసరికి 400 హెడ్జ్ నుండి 7 కిలో హెడ్జ్ వరకు ఉంటుంది. పైన ఉన్న HF యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసరికి 1 కిలో హెడ్జ్ నుండి 20 కిలో హెడ్జ్ వరకు ఉంటుంది. ఇట్లా సపరేట్ ఫ్రీక్వెన్సీలని డ్రైవ్ చేస్తుంది కాబట్టి దీన్ని కోయాక్సిల్ అని పిలుచుకుంటున్నాం అనమాట. దీని వల్ల యూజ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా మిడ్ కి అండ్ HF కి సపరేట్ డ్రైవర్ యూజ్ చేస్తే ప్లేస్ అనేది ఎక్కువ అవుతుంది, అండ్ మీకు సపరేట్ ఫ్లేర్స్ కావాలి. ఇప్పుడు ఆ మిడ్ అండ్ HF రెండు ఒకే దాంట్లో వెళ్ళడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. దీని వల్ల మీకు సైజ్ అనేది తక్కువ అయిపోతుంది, అండ్ టోటల్ వచ్చేసరికి కంప్రెషన్ డ్రైవర్ అనమాట. సో దీని వల్ల మీకు ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. కింద ఉన్న మిడ్ ఏదైతే ఉందో అది ప్రెషర్ మిడ్ లాగా పనిచేసేది, పైన ఉన్నది ఏదైతే ఉందో HF లాగా పనిచేస్తుంది. దీంట్లో డైఫార్మ్స్ రెండు సపరేట్ సెక్షన్స్, సపరేట్ డైఫార్మ్స్ ఉంటాయి. ఏదివైనా సపరేట్ గా చేంజ్ చేసుకోవడానికి వీలుంటది. పవర్ హ్యాండ్లింగ్ వచ్చేసరికి కింద ఉన్న మిడ్ ది వచ్చేసరికి 150 వాట్ ఉంటుంది, అండ్ పైన ఉన్న HF వచ్చేసరికి 80 వాట్ ఉంటుంది. ఇది నియోడియం మ్యాగ్నెట్ లో రావడం వల్ల దీని సెన్సిటివిటీ అనేది ఫెరైట్ తో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే కోయాక్సిల్ డ్రైవర్ మనకు ఫెరైట్ మ్యాగ్నెట్ లో కూడా దొరుకుతుంది. మనం సినిమా థియేటర్ లో కూడా చూస్తుంటాం ఇట్లాంటి కోయాక్సిల్ డ్రైవర్స్ యూజ్ చేస్తారు. సో ఇంకేంది, దీని వల్ల యూజెస్ తెలుసుకున్నారు కదా. లైక్ కొట్టు, షేర్ కొట్టు, ఫాలో అయ్యి.